అందరికీ నమస్కారం। ఈరోజు మనం గిరిజన హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి సంస్మరణ సభను జరుపుకుంటా ఉన్నాం। అయితే ఈరోజు మనం ఒక చిన్న విషయం మిస్ అయ్యాం। 6 గంటలకి లాక్డౌన్ అనేటువంటి దాంతో మనం మిస్ అవ్వడంతో కొద్దిమంది బహుశా ఆ ఇబ్బంది వలన కూడా ఎక్కువ మంది వచ్చేటి కనపట్లేదు। సరే, మనం దాన్ని అధిగమించడానికి ఆన్లైన్లో కూడా దీన్ని ప్రసారం చేస్తున్నాం। మన సంఘాలకు సంబంధించినటువంటి అన్ని పేజీల్లో కూడా ఆన్లైన్లో కూడా ప్రసారం చేయడం జరుగుతూ ఉంది। ఈ స్టాన్ స్వామి 2020 అక్టోబర్ 9న ఈ యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేశారు। మనందరికీ తెలుసు, భీమా కోరేగాం కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు। దాంట్లో చివరగా స్టాన్ స్వామిని అరెస్ట్ చేశారు। స్టాన్ స్వామి తమిళనాడులోని తిరుచిలో 1937లో జన్మించారు। ఫిలిప్పీన్స్లో సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు। ఆ తర్వాత గిరిజన హక్కుల కోసం తన జీవితాంతం కూడా గిరిజన హక్కుల కోసం పోట్లాడుతూ ఉన్నారు। ఏదైతే గిరిజన హక్కుల కోసం పోట్లాడుతూ ఈ యూఏపీఏ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి గత 5 దశాబ్దాలుగా పోట్లాడుతూ ఉన్నారో, చివరికి ఆ చట్టం కిందే అరెస్ట్ కాబడి చనిపోవటం అత్యంత బాధాకరమైన విషయం। ఆయన్ని జైల్లో పెట్టి 9 నెలలైంది। ఈ 9 నెలల కాలంలో 84 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన కనీస సౌకర్యాలను కూడా జైల్లో కల్పించిన పరిస్థితి లేదు। మనందరికీ ఆశ్చర్యం వేసేది ఏంటంటే, ఆయనకి పార్కిన్సన్ వ్యాధి ఉండటంతో కనీసం పట్టుకోవడానికి చేతులు వణుకుతాయి కాబట్టి సిప్పరు స్ట్రా ఇమ్మని అడిగితే దానికి కూడా జైలు అధికారులు నిరాకరిస్తే దానికోసం కూడా కోర్టుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది। ఆయన ఏదైతే జైల్లో పెట్టారో ఆ జైల్లో అనేక మంది కరోనా వచ్చింది। చివరికి వంట చేసే వాళ్ళకు కూడా కరోనా వచ్చింది। ఆయనకు కూడా కరోనా వచ్చిన తర్వాత కానీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి అంటే దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి చివరికి కోర్టు ఆదేశంతో మే 28న హోలీ ఫ్యామిలీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది। అంటే ఒక రకంగా చెప్పాలంటే జీవితాంతం గిరిజన ఉద్యమం కోసం పోట్లాట, జైల్లో హక్కుల కోసం పోట్లాట, ఆ రకంగా జీవితాంతం పోరాడుతూనే ఆయన చివరిగా 3వ తారీఖున చనిపోవడం జరిగింది। ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాన్ స్వామి చనిపోవడం అనేటువంటిది ఇది సహజంగా జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్య। దానికి నిరసన తెలియజేస్తూ ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి అనేక మంది ఈరోజు స్పందిస్తూ ఉన్నారు। ఈ నేపథ్యంలో మనం ఇక్కడ ఈ సభని ఏర్పాటు చేస్తూ ఉన్నాం। ఈ సభ అధ్యక్షత వహించవలసిందిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారిని కోరుతూ ఉన్నాను। ఈ సభలో ప్రధాన ఉపన్యాసకులుగా డిఎస్ఎంఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం। ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పొత్తూరు సురేష్ కుమార్ గారు పిలిచాము, ఆయన కూడా దారిలో ఉన్నారు, వచ్చి జాయిన్ అవుతారు। కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి గారిని వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాం। అధ్యక్షులు వారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు। రామరాజు కూడా ఇక్కడ వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం। ముందుగా స్వామిగారి చిత్రపటానికి పూలమాలు వేసిన తర్వాత ఆయన సభ ప్రారంభిద్దాం। చిత్రపటానికి శ్రీనివాసరావు గారు, దళాల సుబ్బారావు గారు చిత్రపటానికి పూలమాల వేసిన తర్వాత తులసిరావు గారు కూడా రావాలి ఇక్కడికి। ముందు నివాళులు అర్పించిన తర్వాత సభ ప్రారంభిద్దాం। గిరిజన ఉద్యమకారుడు స్టాన్ స్వామి గారు జోహార్, గిరిజన ఉద్యమకారుడు స్టాన్ స్వామి గారు జోహార్।
అందరూ వచ్చి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాను. సోదరులారా, అత్యంత బాధాకరమైన అంశం. ఉద్యమాల్లో, పోరాటాల్లో మరణం అనేది సహజం. అది వీరులకి కొత్త కాదు, అంతకంటే భయమూ లేదు. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి స్థితి మనం ఎక్కడ చూసి ఉండం. 50-60 ఏళ్ల క్రిందటే భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్నటువంటి దేశాల్లో కూడా ఎంత దుర్మార్గం జరగలేదు. మహానుభావులు అనేక మంది, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు 20 ఏళ్ళు జైల్లో ఉన్నా కనీసం నిర్బంధించడానికి వెనకాడకపోయినా, అనారోగ్యానికి గురైనా లేదా కష్టాలు వచ్చినప్పుడు కనీసం అనే దయ చూపి ప్రపంచం ఏమంటుందని పాలకులు కొద్దో గొప్పైనా భయపడి కొన్ని సౌకర్యాలన్నా కల్పించడానికి ముందుకొచ్చారు. ప్రపంచమే చంద్రమండలంలోని అంగారక గ్రహంలో ఇల్లు కడుతున్నాము అని చెప్పుకుంటున్నటువంటి నేటి ఈ సమాజంలో అత్యంత దుర్మార్గంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 16 మందిని జైల్లో పెట్టిన విషయం మనకందరూ తెలుసు. భీమా కొరేగావ్ అనే కేసు సంబంధించి పెట్టిన దాందులో ఈయనను కూడా ఆ కేసులో ముద్దాయిగా ఇరికిస్తూ గత సంవత్సరం 2020 అక్టోబర్లో ఆయన ముంబై దగ్గర ఉన్నటువంటి జైల్లో నిర్బంధించారు. ఇందాక రామరాజు గారు చెప్పినట్టు ఆయనకి జబ్బు ఉంది, కనీసం నిలవలేడు, నడవలేడు, తినలేడు, నోట్లో ముద్ద పెట్టుకోవడానికి కూడా చెయ్యి రాని పరిస్థితి. కనీసం నాకు ఆ సౌకర్యాలన్నీ ముందు నిరాదీక్ష చేశాడు జైల్లో. కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా ప్రభుత్వం ఆయనకి ఆ వయసు 84 సంవత్సరాలకు తగినట్ట సౌకర్యాలు కల్పించలేదు. సౌకర్యాలు కల్పించకపోగా అత్యంత దుర్మార్గమైన విషయం అంటే నడవలేడు ఆయన. సొంతంగా ఒక 100 అడుగులు కూడా వేసే పరిస్థితి లేని ఇట్లాంటి వ్యక్తికి హాస్పిటల్లో పోతే హాస్పిటల్లో కూడా కాలుకు బేడిలేసి కడుతున్నదంటే ఇంతమైన దుర్మార్గమైన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడనుందా? కేంద్రంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఇట్లాంటి అభాగ్యుల్ని, వృద్ధుల్ని, ఉద్యమకారుల్ని, పోరాట యోధుల్ని ఈరోజు అత్యంత కిరాతంగా అణచడానికి పూనుకుంటున్నది బీజేపీ ప్రభుత్వం. అందుకోసమే ఇది కరోనాలో రామరాజు చెప్పినట్టు మొత్తం జైలంతా కరోనా వచ్చింది. ఆయన కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిపోయింది. ఆ క్షీణించిపోయినటువంటి నేపథ్యంలో కనీసం ఆసుపత్రి కన్నా తీసుకెళ్ళండి అని బతిమలాడిన ప్రభుత్వం పట్టించుకోలేదు. సీటు ధనలక్ష్మి మహిళా కవర్ రండి. అత్యంత దుర్మార్గంగా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం వల్లే ఆయన చనిపోయింది కాదు, ఈ ప్రభుత్వం హత్య చేసిందని మేము భావిస్తున్నాం. అందుకోసం ఈరోజు ప్రపంచవ్యాపితంగా ఎక్కడ చూసినా నిరసన. ఈరోజు కలకత్తాలో పెద్ద ర్యాలీ చేశారు. ఢిల్లీలో 25 మంది మేధావులు, అనేక రాజకీయ పార్టీలు, ఉద్యమకారులు వెంటనే రాష్ట్రపతికి మెమరాండం కలిసి విజ్ఞప్తి చేశారు. ఇది ఆయన అనారోగ్యంతో చనిపోయినటువంటి కాదు, ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య అని
అందరూ మేధావులు పెద్దలంతా కోరారు. అయినను ఈ ప్రభుత్వానికి కనీసమైన మనసు అవును దీనికి చింతిస్తూ మాట్లాడడం కానీ లేదా పొరపాటు జరిగిందని కానీ ఎక్కడా లేదు. అంటే ఈరోజు దేశంలో ఉద్యమకారుల్ని భవిష్యత్తులో మీకు కూడా ఇలాంటి స్థితి పడుతుందనడానికి సంకేతం ఇవ్వడానికి ఈ బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. కానీ భారతదేశానికి ఇలాంటి నిర్బంధాలు ఉద్యమకారులకి ఇలాంటివి కొత్త కాదు. ఇలాంటి ఊపు ఉత్సాహం సమరోత్సాహంతో ఇంకా పోరాటాలు ముందుకు పోతే తప్ప ఈ మూర్ఖత్వం ఈ అమాయకత్వం వల్ల ఇలాంటి స్టాలిన్ స్వామి గారు చనిపోతే ఉద్యమాన్ని అణిచేయచ్చు అనుకున్నాడు. మూర్ఖమైనటువంటి పది, అత్యంత మూర్ఖమైనది ఇది. కాబట్టి అక్టోబర్ 84 సంవత్సరాలు అక్టోబర్ 20 నుంచి పోయిన సంవత్సరం ఇప్పటిదాకా అత్యంత కిరాతకంగా పౌర హక్కుల నేత న్యాయవాది సురేష్ గారు కూడా వేదిక మీదకి రావాలి, ధనలక్ష్మి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, కాబట్టి ఇలాంటి మహానుభావులకి అండగా దేశమే మొత్తం ఈరోజు అనుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, పౌర హక్కుల నేతలు, ప్రతిపక్ష పార్టీలు అనేక మంది ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాయి. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మన గతంలో కూడా చూసాం, గౌరీ లంకేష్ లాంటి మహానుభావుల్ని ఈ ప్రభుత్వం దుర్మార్గంగా కాల్చి చంపితే ఉద్యమం ఎంత ఉవ్వెత్తున సాగిందో, బీజేపీని గోరిగట్టడానికి దేశవ్యాప్తంగా ఎలాంటి పోరాటాలు జరిగాయో మనకందరికి తెలుసు. కాబట్టి స్వామి గారి యొక్క మరణం ఇదేదో ఒక జాతికి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, యావత్ ప్రపంచ ఉద్యమానికే ఒక ఊపు ఇవ్వడానికి ఈరోజు మనకి ఊతం ఇవ్వబోతుంది. ఆయన గొప్ప మానవతావాది, ఎక్కడో తమిళనాడులో పుట్టి ఎక్కడో ప్రజల కోసం ఒక మత గురువుగా జార్ఖండ్కి వెళ్ళి అక్కడ గిరిజనుల బాధలు చూసి గిరిజనుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు చేసినటువంటి ఒక్క గొప్ప ధన్యజీవి. అలాంటి ధన్యజీవికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. ఈ సభలో అఖిల భారత నాయకులు, పౌర హక్కుల నేతలు పాల్గొన్నారు. ముందుగా పౌర హక్కుల నేత రాష్ట్ర కార్యదర్శి సురేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వేదిక మీద ఉన్న వివిధ సంఘాల నాయకులు, సిపిఎం పార్టీ కేంద్ర నాయకులు శ్రీనివాసరావు గారు, అలాగే ఈ సంస్మరణ సభకు వచ్చిన వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఒక దురదృష్టకరమైన పరిస్థితిలో మనం ఒక గిరిజన హక్కుల నేత, మరి ప్రజాస్వామ్యం కోసం పోరాడే ఒక వృద్ధ నాయకుడిని స్మరించుకుంటూ ఈరోజు ప్రజాస్వామ్యం అని చెప్పుకునే ఈ దేశ వ్యవస్థలు కలిపి చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పు ఫలితంగా మరణించినటువంటి స్టాన్ స్వామి గారికి నివాళులు అర్పిస్తూ, స్టాన్ స్వామి గారి జీవిత చరిత్ర చూసినట్లయితే ఆయన ఒక క్రిస్టియానిటీలో ఒక సెక్ట్ జ్యూ సూట్ అంటారు, దానికి సంబంధించినటువంటి ఒక ప్రీస్ట్ మత గురువు. అయితే గిరిజన హక్కుల గురించి జీవితాంతం కృషి చేస్తూ ఉండగా ఆయన్ని ఈ భీమా కొరిగావ్ కేసులో ఇరికించారు. ఎందుకు మనం స్టాన్ స్వామి గారిని ఈ కేసులో ఇరికించాల్సి వచ్చిందనే చరిత్ర పరిశీలిస్తే, స్టాన్ స్వామి గారు బీహార్లో, జార్ఖండ్లో అండర్ ట్రయల్స్ అంటే జైల్లో విచారణ తేలకుండా మిగిలిపోయి విచారణలో ఉన్నటువంటి ఖైదీలంట. వాళ్ళు అసలు ఏ శిక్ష, ఏ నేరంలో వాళ్ళు జైలుకి తీసుకురాబడ్డారు, వాళ్ళ మీద ఉన్నటువంటి ఛార్జ్ షీట్ ఏంటి,
నేరారోపణలు ఏంటి ఏమీ తెలియని పరిస్థితుల్లో అనేక మంది న్యాయ సహాయం అందించే పరిస్థితులు లేక అండర్ ట్రయల్స్గా ఉన్నటువంటి వాళ్ళ మీద ఆయన రీసెర్చ్ చేసి దాని మీద హైకోర్టులో జార్ఖండ్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి గవర్నమెంట్కి ఇబ్బంది కలుగజేశారు. ఆ విధంగా ఆయన చేస్తున్నటువంటి కృషి. అట్లాగే 5వ షెడ్యూల్, రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో గిరిజనులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. దాన్ని అమలు చేయమని చెప్పి ఆయన నిరంతరం పోరాడుతున్నాడు. వీటన్నిటి కారణంగా దాన్ని అకారణంగా ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్లో దొరికిందనే ఆధారాలు దొరికినాయనే పేరుతో ఆయన్ని ఈ కేసులో ఇరికించడం జరిగింది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 84 సంవత్సరాల వయసున్న ఆయన 83 సంవత్సరాల పాటు ఈ దేశానికి ఏమీ అపకారం చేయలే. ఈ ప్రభుత్వాలు అనుకున్నటువంటి ఎటువంటి మావోయిస్టు సానుభూతి కార్యక్రమాలు కానీ ఎక్కడ ఈ 83 సంవత్సరాల్లో ఆయన మీద ఆరోపణలు లేవు. 2018లో మాత్రం ఒకసారి ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి ఇబ్బంది పడినటువంటి ప్రభుత్వాలు ఒకసారి ప్రయత్నాలు చేసినాయి. మళ్ళీ 2020లో ఈ కేసులో చేసినాయి. 2018లో వచ్చిన పెద్ద ఎత్తున నిరసన ఫలితంగా వాళ్ళు విరమణించుకున్నారు. ఆయన అరెస్ట్ చేసి విడుదల చేయడం జరిగింది. అప్పుడు దాకా స్టాన్ స్వామి 83 ఏళ్ల చరిత్రలో ఆయన ఎటువంటి అపకారం లేదు. కానీ సడన్గా ఆయన ఒక పెద్ద దేశద్రోహం, ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసే మనిషిలో ఒక కుట్రలో భాగమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విధంగా భీమా కొరిగే కేసులో దాని మీద ఒక ఛార్జ్ షీటు, ఇప్పటికీ భీమా కొరిగే ఛార్జ్ షీట్ యొక్క ప్రమాదం ఏంటంటే ఒక 60-70 మందిని ఇప్పటికీ దాంట్లో పెట్టారు నిందితులుగా. ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మొట్టమొదట పెట్టినప్పుడు అంతమంది లేరు. ఒక సంవత్సరం తర్వాత వరవరరావు వీళ్ళందరినీ పెట్టారు. కొంతకాలం తర్వాత ఈ సుధా భరద్వాజ వీళ్ళందరినీ పెట్టారు. ఈ విధంగా ఇంకా కొంతమంది పేర్లు అందులో యాడ్ చేయడానికి వీలుండే విధంగా ఒక లూజ్ వర్డ్స్ రాసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇదేంటంటే అసమ్మతిని, భిన్న స్వరాలు వినిపించే వాళ్ళని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని ఈ ఛార్జ్ షీటు, ఈ భీమా కొరిగే కేసు అనేది వాళ్ళు ఒక ఆయుధంగా ఉపయోగించుకోవటం తప్ప దీంట్లో ఇంకొక ప్రశ్నే లేదు. ఎవరైతే వాళ్ళకి తలనొప్పిగా ఉన్నారో, ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో, నిరంతరం ప్రశ్నిస్తూ అసమ్మతి విధానం వినిపిస్తున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఇందులో పెట్టే పరిస్థితి ఉన్నది. స్టాన్ స్వామి గురించి అంతర్జాతీయంగా అనేక ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కులు కమిషనర్సు, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన విదేశీ ప్రతినిధులు నిరంతరం మన గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు. విడుదల చేయమని అడుగుతున్నారు. రిటర్న్గా రాశారు. కంటిన్యూస్గా వాళ్ళు ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా, పబ్లిక్గా, ప్రైవేట్గా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన్ని విడుదల చేయలేదు. ఈ విడుదల చేయకపోవటం వెనకమాల, ఆయన ఆరోగ్యం పాడైపోవటం వెనకమాల, ఈరోజు మరణించటం పరిస్థితి చూస్తే అనేక వ్యవస్థల వైఫల్యం ఉంది. ఆ వైఫల్యం గురించి మాట్లాడుకునే ముందు ఈ టెర్రరిస్టు చట్టాల చరిత్ర చూసినట్లయితే మొట్టమొదటగా టాడా చట్టం తెచ్చారు. టెర్రరిస్ట్ యాంటీ డిటెన్షన్ డిసరప్టివ్ యాక్ట్ అనేది టాడా చట్టం తెచ్చారు. ఆ టాడా చట్టం కింద 67,000 కేసులు పెడితే 67,000 కేసులకు గాను కేవలం 725 కేసుల్లోనే శిక్ష పడింది. మిగతావన్నీ తప్పుడు కేసులు అని చెప్పి నిరూపించబడ్డాయి. అంటే టెర్రరిస్ట్ చట్టాలన్నీ మన దేశంలో దుర్వినియోగం అవుతాయి అని చెప్పడానికి మనం టెర్రరిస్ట్ చట్టాలన్నీ చరిత్ర చూస్తే అన్నిట్లోనూ ఇదే కనపడుతుంది. ప్రతి టెర్రరిస్ట్ చట్టం కూడా దుర్వినియోగానికే తప్ప దాంట్లో ఎటువంటి వాళ్ళు ఆశించిన ఫలితం రాలేదు. పార్లమెంటు మిగతా దేశమంతా పెద్ద గందరగోళం వస్తే టాడా చట్టాన్ని రద్దు చేసుకున్నారు 10 సంవత్సరాల తర్వాత. 1985 నుంచి 1995 దాకా ఉన్నది ఆ చట్టం. ఆ తర్వాత దాన్ని తీసేశారు.
ఆ తర్వాత పోటా చట్టం వచ్చింది 2002 నుంచి 2004, 2 సంవత్సరాలే ఉంది. ఆ తర్వాత అది కూడా ఇలా దుర్వినియోగం అవుతుందని వచ్చిన ఆరోపణల వల్ల దాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చింది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. 1980లోనే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చారు. ఇది కూడా అంతే. సెక్యూరిటీ పేరుతో, దేశ భద్రత పేరుతో అనేక అమాయకుల మీద శిక్షలు విధించడం జరిగింది. ఇటీవల శిక్షలు ఏం పడలేదండి, కేవలం ముందు జైల్లో పెడతారు, ఎఫ్ఐఆర్ కడతారు, జైల్లో పెడతారు. అలహాబాద్ హైకోర్టు 124 కేసులు పరిశీలిస్తే 90 కేసులు అన్నీ తప్పుడు కేసులు అని చెప్పి 90 కేసులు కొట్టేసింది రీసెంట్గా, ఒక 5-6 నెలల క్రితం. అంటే 124 కేసులో 100 కేసులు అసలు కేసు పెట్టేదానికే వీల్లేదు. మిగతా కేసులు అన్నింటిలో కూడా కొన్ని టెక్నికల్ పాయింట్ల మీద కేసులు నిలబట్టే తప్ప వాటిలో సారాంశం ఏమి ఈ టెర్రరిస్ట్ చట్టాలు లేవు. అలహాబాద్ హైకోర్టు మన యోగి గవర్నమెంట్ని విపరీతంగా మందలించడం జరిగింది. సో ఈ విధంగా మనం పాత చట్టాలని, టెర్రరిస్ట్ చట్టాలు ఏదైతే దేశ భద్రతకు అవసరం అని చెప్పి తీసుకొచ్చిన చట్టాలు ఉన్నాయో, ఈ చట్టాలన్నీ దుర్వినియోగం తప్ప ఎక్కడ ఆచరణలో వాళ్ళు అనుకున్నటువంటి టెర్రరిస్టులు కంట్రోల్ చేయడానికి కానీ లేదా ఇంకొక దానికి ఫలితాన్ని ఇవ్వలేదు. యుఏపిఏ చట్టం కూడా 1967లో తీసుకొచ్చారు. ఈ చట్టం కూడా అప్పట్లో ఇంత కఠినమైనటువంటి సెక్షన్లు లేవు, కానీ దాన్ని ఒక 4-5 సార్లు దాన్ని సవరించి 2019 దాకా సవరించుకుంటూ వచ్చి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఆ సెక్షన్లో కొన్ని రాసుకురావటం జరిగింది. అంటే ఒకసారి ఆ చట్టం కింద జైల్లోకి వెళితే బెయిలు మిగతా చట్టాల్లో వచ్చినంత అనుకూలంగా, అంత తేలిగ్గా చట్టాలు రావు. చాలా కష్టమైన పరిస్థితిలోనే ఆ చట్టాలు బెయిల్ రావటం జరుగుతుంది. యుఏపిఏ మోడీ వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు మనం చూస్తే 7,840 కేసులు పెట్టారు. ఈ 7,840 కేసుల్లో ఎన్ని కేసులు కన్విక్షన్ వచ్చిందంటే, అంటే శిక్ష పడిందంటే 155. ఈ 155 కూడా ఎందుకంటే పోలీస్ ఆఫీసర్కి మామూలుగా సాక్ష్యం చెప్తే అది చెల్లదు మిగతా చట్టాల్లో, కానీ ఈ చట్టంలో పోలీస్ అధికారికి సాక్ష్యం చెప్పినా చెల్లుద్ది. అట్లా అనుకున్నా కూడా ఈ టాడా చట్టంలో ఉన్న నిబంధనలు అట్లా అనుకున్నా కూడా దానివల్ల ఒక 155 కేసులు. అంటే ఎంత స్థాయిలో ఈ చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో భాగమే ఈ స్టాన్ స్వామి కానీ, లేకపోతే సుధా భరద్వాజ్ కానీ, లేకపోతే సుధీర్ గాడ్గిల్ కానీ, వరవరరావు గారు కానీ, వీళ్ళందరినీ కూడా ఇరికించడం ఏంటంటే మానవ హక్కుల కార్యకర్తలు, మేధావులు ఇబ్బందిగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరినీ ఈ కేసులో ఇరికించి ఈ విధమైనటువంటి చర్యలు చేయడం జరుగుతుంది. అసలు టెర్రరిజం అంటే ఏంటి? ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ కూడా టెర్రరిజం అంటే ఏంటో డిఫైన్ చేయలే. ఐక్యరాజ్య సమితి కూడా అసలు టెర్రరిజం అంటే ఏంటో తెలుసుకోవడానికి ఒక కమిటీ, తెలుసుకోవడం కాదు నిర్వచించడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ఇంతవరకు ఫైనల్ చేయలే టెర్రరిజం అనే పదాన్ని డిఫైన్ చేయడానికి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ టెర్రరిస్ట్ చట్టాలు కూడా ఏది టెర్రరిజం అంటే ఏంటో నిర్వచించలే. ఏ కేసులో, ఏ చట్టం ప్రకారం కేసులో అయితే స్టాన్ స్వామి గారు జైల్లో వెళ్ళారో ఆ చట్టం కూడా టెర్రరిజం అంటే ఏంటో చెప్పలా. టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఏంటో చెప్పింది. ఆ చట్టం ప్రకారం టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఏంటి? ప్రభుత్వాన్ని కానీ, స్టేట్కి ఇంటిగ్రిటీకి కానీ, ఐక్యతకు కానీ, ఇలాంటి వాటికి భంగం కలిగించాలనే ఉద్దేశంతో ఏదైనా ఒక చర్య చేస్తే అది టెర్రరిజం, అది ఒక నిర్వచనం. ఇంకా ఏం చెప్పారు? ప్రజల్ని టెర్రరైజ్ చేస్తే, ప్రజల్ని టెర్రరైజ్ చేసినా, ప్రజల్ని టెర్రరైజ్ చేయడానికి అవకాశం ఉండే పరిస్థితులు కల్పించినా దాన్ని టెర్రరిస్ట్ యాక్ట్ అని చెప్పింది యుఏపిఏ చట్టం. అంటే కేవలం గవర్నమెంట్కి అగైనెస్ట్గానే లేదా బాంబులు పేల్స్తేనో ఇంకో రకమైన పద్ధతిలో చేస్తేనే టెర్రరిజం అనే నిర్వచనం లేదు. టెర్రరిస్ట్ యాక్ట్ అనే పద్ధతి లేదు ఇందులో. ఈ చట్టం ప్రకారం ప్రజల్ని టెర్రరైజ్ చేయాలి. ఈ పద్ధతులన్నీ ఉపయోగించుకునే ఏ పద్ధతి అయినా కానీ, బాంబులు కానివ్వండి, ఇంకోటి ఎక్స్ప్లోజివ్స్, ప్రజల్ని టెర్రరైజ్ చేయడానికి అవకాశం ఉండే పరిస్థితులు చేస్తే అది టెర్రరిస్ట్ యాక్ట్. ఇప్పుడు ప్రజల్ని టెర్రరైజ్ చేయడం అంటే దీంట్లో ఈ చట్టంలో ఇంకొక వర్డ్ కూడా ఉంది, బై ఎనీ అదర్ వర్డ్స్, ఎనీ అదర్ మీన్స్, ఏ ఇతర పద్ధతుల్లోనైనా ప్రజల్ని టెర్రరైజ్ చేయొచ్చు. అట్లా చేస్తే అది టెర్రరిజమే. మరి ఇప్పుడు మన దేశంలో ఎవరు
టెర్రరైజ్ చేస్తున్నారు ప్రజల్ని. మన దేశంలో ప్రజలు ఎవరిని చూసి భయపడుతున్నారు? స్టాన్ స్వామిని చూసి భయపడుతున్నారా? ఒకరోజు సడన్గా అర్ధరాత్రి పూట సాయంత్రం పూట 8 టీవీలో ఒక పెద్ద ఆయన కనపడడం వల్ల భయపడుతున్నారు. లేకపోతే రకరకాల పేరుతో దాడులు చేస్తున్న ఇతర 2 కమ్యూనిటీల మధ్య ఇలాంటి వాటిలో చేస్తున్నారు. నిర్వచనాలు టెర్రరిజం గురించి చూస్తే సుప్రీంకోర్టు చెప్పింది, ఇతర వ్యక్తుల మీద మత విద్వేషం కానీ లేకపోతే ద్వేషం కానీ కలిగించే పరిస్థితులు ఏదన్నా ఉంటే అది కూడా టెర్రరిజంలో భాగమే అని చెప్పి PUCL కేసులో చెప్పింది. అంటే బాంబులు పేల్చితేనే టెర్రరిజం కాదు, ప్రజల మధ్య ఇతర మతాల ప్రజల మధ్య ద్వేషం, పరమత ద్వేషం లేకపోతే మౌఢ్యం ఇలాంటి కలగజేసిన ద్వేషం అది టెర్రరిజంలోకే వస్తుంది. ఇప్పుడు ఎవరు టెర్రరిస్టులు? ఈ పరిస్థితులు ఎవరు చేస్తున్నారు? మైనార్టీల మీద దాడులు ఎవరు చేస్తున్నారు? ఇతర మతస్థుల మీద ద్వేషం ఎవరు కలిగిస్తున్నారు? దీన్ని బట్టి ఎవరు టెర్రరిస్టులు మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈ టెర్రరిజం అనే చట్టాలను ఈ విధంగా మిస్యూజ్ చేయడం జరుగుతుంది. మరి పౌర హక్కుల నేతగా ఆయన స్టాన్ స్వామి గారు కానీ వీళ్ళందరూ ఎంతో పనిచేసినటువంటి, సమాజానికి హక్కుల గురించి కృషి చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఈ విధంగా బెయిల్ రానియకుండా ప్రభుత్వం అడ్డుకుంది. ప్రభుత్వం వేసిన కౌంటర్లో వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి? ఎందుకు స్టాన్ స్వామి విడుదల చేస్తే నష్టం ఏంటి? స్టాన్ స్వామి లాల్ సలాం అంటున్నాడంట, లాల్ జోహార్ అంటారంట. అక్కడ లాల్ జోహార్ అంటే అదొక తీవ్రవాదమైనటువంటి చర్య అని వాళ్ళ ఉద్దేశం. అదొక పాయింట్ వాళ్ళు రేజ్ చేసిన దాంట్లో. సో దీన్ని ఈ పరిస్థితులను కనుక చూసినట్లయితే అనేక సార్లు బెయిల్ నిరాకరించబడింది కోర్టుల ద్వారా. ఆ విధంగా కోర్టులు తప్పులు చేసినాయి. కొంతమందికి వెంటనే బెయిల్ వస్తుంది, కొంతమందికి వెంటనే బెయిల్ రావట్లేదు. ఆ విధంగా అనేక వ్యవస్థల వైఫల్యం ఫలితమే స్టాన్ స్వామి గారు ఈరోజు ఈ విధంగా జైలు కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలో చనిపోవడం జరిగింది. ఆయనకి మనం నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు సాధించాలంటే ఆయన జైల్లో ఉండి కూడా చెప్పాడు, మిగతా విచారణ ఖైదీలు ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పాడు. అలాంటి సమస్యల మీద మనం కృషి చేస్తూ మరి హక్కుల గురించి, పౌర హక్కులు, ప్రజాస్వామ్య హక్కుల గురించి కృషి చేస్తూ ఆయన ఆశయాలు సాధించడానికి కృషి చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సురేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సంతాప సభ ముఖ్య అతిథులు దళిత అందరూ జోహార్లు అర్పించాము. ఒక్క నిమిషం లేచి మౌనం పాటించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. జోహార్ స్టాన్ స్వామి గారికి, జోహార్ స్టాన్ స్వామి గారికి. సాధిస్తాం స్వామి గారి హక్కులను. ఇప్పుడు ఈ సంతాప సభ ముఖ్య అతిథులు దళిత శోషణ సంస్థ దళిత DSMM ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. జాత కాసేపు బట్టి పట్టించాల పేరు. మిత్రులారా, అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వేదిక మీద ఉన్న మిత్రులు, మొన్న సోమవారం స్టాన్ స్వామి మరణించాడనే కన్నా హత్య చేయబడ్డాడు. అంటే మన వర్తమాన చరిత్రలో ఇది ఒక బ్లాక్ మండే, ఒక చీకటి రోజు. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం కేసు పెట్టారు, ఎందుకు జైల్లో ఉంచారు, ఎందుకు బెయిల్ ఇవ్వలేదు, ఇవన్నీ కూడా ఈరోజు కూడా ప్రశ్నార్థకాలే. ఇంతకుముందు రామరాజు చెప్పాడు, తర్వాత మన సురేష్ గారు చెప్పారు. ఆయన ఒక క్రైస్తవ బోధకుడు. క్రైస్తవ బోధకుల్లో క్యాథలిక్కుల్లో లిబరేషన్ థియాలజిస్టులు అని ఉంటారు. లాటిన్ అమెరికాలో వాళ్ళ ప్రభావం ఎక్కువ.
ఈయన లాటిన్ అమెరికాలో బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక క్యాథలిక్ బిషప్తో దాంతో ప్రభావితమైనటువంటి వాడు. ఏంటి లిబరేషన్ థియాలజీ అంటే క్రైస్తవం పరలోకంలో సుఖం కోసం ఇహలోకాన్ని ఎంత పాపమే దీన్ని పట్టించుకోవద్దు అని చెబుతారు. ఈ థియాలజిస్టులు, లిబరేషన్ థియాలజిస్టులు పరలోకం సంగతి తర్వాత ఇహలోకంలో ఉండేటువంటి కష్టాలు, ప్రజల యొక్క సుఖాలు, అంటే నష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాటిని మనం పరిష్కరించాలి. ఇక్కడ ముందు విముక్తి సాధిస్తే తర్వాత పరలోక విముక్తి సాధించవచ్చు. ఇది థియాలజిస్టులు. అందుకనే లాటిన్ అమెరికాలో ఈ లిబరేషన్ థియాలజిస్టులు అనేక మంది వామపక్ష ఉద్యమాలతో కలిసి బ్రెజిల్లో కానీ, బొలీవియాలో కానీ, వెనిజులాలో కానీ, నికరాగ్వాలో కానీ, ఈ దేశాలన్నింటిలో కూడా మొదట ఇప్పుడు మరలా ఈ అమెరికా నుంచి, సామ్రాజ్యవాదుల నుంచి వచ్చిన ఒత్తిళ్ళు, మత బోధకుల నుంచి ఒత్తిళ్ళతోటి వెనక్కి తగ్గారు. కానీ మొదట్లో వాళ్ళందరూ ఈ ఉద్యమాల్లో, యాంటీ కార్పొరేట్ ఉద్యమాల్లో, ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాల్లో, భూమి కోసం, నీళ్ల కోసం సాగిన ఉద్యమాల్లో, వీటన్నిటిలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఒక విశాలమైనటువంటి ఐక్య వేదికలు నిర్మించారు. అలాంటి భావాలతోటి ఇప్పుడు మన పోపు ఫ్రాన్సిస్, ఇప్పుడు మన వాటికన్ హెడ్గా ఉన్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ కూడా అలాంటి భావాలతో ఆయన ఉపన్యాసాలు అవి కూడా మనం వింటూ ఉంటే, ఇప్పుడు మోడీ కానీ అధికారం ఉంటే పోప్ ఫ్రాన్సిస్ను కూడా బొంబాయి జైల్లో పెట్టేస్తాడు. ఆయన కూడా ఎప్పుడు ప్రజా సమస్యల గురించి, మానవ హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి వాటితో ప్రభావితమైన ఆయన ఇక్కడికి వచ్చి ఆదివాసీలు ప్రధానంగా ఉండేటువంటి జార్ఖండ్ని ఎంచుకొని అక్కడ వాళ్ళ సమస్యల మీద, ఏమిటి అక్కడ ఉండే సమస్యలు జార్ఖండ్లో, చాలా పెద్ద ఎత్తున జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, బీహార్ నుంచి వడగొట్టిన తర్వాత అక్కడ భూగర్భ గనులు, మన బొగ్గు గనులు ఓపెన్ క్యాస్ట్, అంటే అప్పటిదాకా ఉండే ఈ కాకుండా ఓపెన్ క్యాస్ట్లో ప్రైవేట్ కంపెనీలు వచ్చేసినాయి. ఇక్కడ కూడా వచ్చినాయి. అంతకుముందు బొగ్గు కోల్ ఇండియాలో ఉండేది కాస్త ప్రైవేట్ పరం చేసి మొత్తం అన్నీ ప్రైవేట్ కంపెనీలే. మన ఆంధ్ర నుంచి కూడా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అక్కడికి పోయి బొగ్గు, ధనబాద్, వీటన్నిటిలో బొగ్గు గనులు ఓపెన్ కాస్ట్లో చేస్తూ ఉంటారు. చాలామంది వర్కర్స్, ఇంజనీర్లు కూడా పోతుంటారా. ఈ బొగ్గు గనుల మీద ఒక మాఫియా పెద్ద ఆధిపత్యం. అలాగే అక్కడ అడవులు పెద్ద సంపద, అటవీ సంపద. ఈ అటవీలో ఇప్పుడు మనకి ఇక్కడ అరకు, పాడేరు ప్రాంతంలో ఉన్నట్టు చాలా రకాలైనటువంటి మినరల్స్ అడవుల్లో దొరుకుతాయి. వీళ్ళు కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు అన్ని వాళ్ళు ఒక గద్దల్లాగా అక్కడ వాలి ఈ ఆదివాసులను అక్కడి నుంచి వెళ్ళగొట్టేసి భూములను ఆక్రమించుకొని పని పెట్టేశారు. దానికి టైగర్ వన సంరక్షణ కూడా తోడ్పాడవుతుంది. ఇక్కడ మనుషులు ఉండటానికి లేదు, టైగర్లు మాత్రమే ఉంటాయి అని అన్నిటికీ ఈ కట్టేసి ఫెన్సింగ్ వీళ్ళందరినీ బయటికి పంపించే కార్యక్రమం. ఇంకా అక్కడ ఎక్కడో పులులు చంపిస్తారు కూడా జనాన్ని. ఈ పులులు ఉన్నాయి, చంపేస్తాం, మీరు ఉండటానికి లేదని. అంటే మొత్తం అడవి ప్రాంతాల్లో గిరిజనులందరినీ ఖాళీ చేయించేస్తే ఆ మినరల్స్ మీద, అక్కడ ఉండే అటవీ సంపద మీద, అక్కడ ఉండే బొగ్గు మీద సంపూర్ణమైన అధికారం కోసం భూములన్నీ కూడా ఆక్రమించేసుకొని సర్వాధికారం చేయడానికి కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ఈరోజు అక్కడ డేగల్లాగా వాలి పనిచేస్తున్నాయి. మనకి రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్ 5వ షెడ్యూల్ ప్రకారం ట్రైబల్ ఏరియాల్లో ట్రైబల్స్కే భూమి మీద హక్కు, అడవుల మీద వాళ్ళకి హక్కు, వాళ్ళే వన సంరక్షణదారులు, వాళ్ళ సాగు చేసే భూములకు పట్టాలు ఇవ్వాలి. దీన్ని మొత్తం ఉల్లంఘించేస్తున్నారు ఇక్కడ ఉండే ప్రభుత్వం. బీజేపీ మొదట ప్రభుత్వం ఉంది, ఇప్పుడు తర్వాత అమ్మాయి మన సొరేన్ ప్రభుత్వం, అదే పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఇప్పుడు వచ్చింది. అక్కడ మాఫియా రాజ్యం ఒక రకంగా చెప్పాలంటే దానికి కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడటం వాళ్ళ పని. దీన్ని క్వశ్చన్ చేశారు. 5వ షెడ్యూల్ని మీరు ఇక్కడ అమలు జరపాలి. ఇది మొదట ఆయన తీసుకున్నటువంటి ఉద్యమం. ఈ భూముల మీద ఆదివాసులకు హక్కు కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ అనుమతించడానికి లేదని. ఇది వాళ్ళకి కంట్లో నలుసు లాగా పడింది. ఈయన కానీ ఇక్కడి నుంచి లేపేస్తే మనకి ఇంకా ఏ అడ్డు అదుపు ఉండదు. ఎందుకనంటే ఇతను వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నాడు, కోర్టులకు వెళ్ళాడు, కేసులు ఫైల్ చేశాడు, ఊరేగింపులు, ధర్నాలు, అన్ని రకాలుగా ఇట్లా ఫీల్డ్లోనూ అటు లీగల్గాను ఫైట్ చేస్తున్నప్పుడు ఈయన ఇచ్చేటువంటి ధైర్యంతో చాలా సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఏర్పడి పనిచేయడం మొదలైనవి. ఈ ఉద్యమాలను దెబ్బతీయకుండా కార్పొరేట్ ఆధిపత్యం రాదు. ఇతను జైల్లో పెట్టి ఇప్పుడు చచ్చిపోయాడు. ఇప్పుడు దళితుల్లో, గిరిజనుల్లో కానీ, వాళ్ళ సంఘాల్లో కానీ, కార్యకర్తల్లో కానీ ఇప్పుడు భయం పట్టుకుంటుంది. ప్రభుత్వం యొక్క టెర్రర్ దీనికి ఆయనకే గతి కొట్టి మన సంగతి ఏమిటి అనేటువంటిది. ఆ రకంగా ఒక టెర్రరైజ్ చేయటానికి ఈ అరెస్ట్ని, కేసుని ఉపయోగించుకున్నారు. రెండోది ఆయన చేసింది ఏమిటి,
3,000 మంది అమాయకులైనటువంటి యూత్ని నక్సలైట్లు అనేటువంటి పేరుతోటి విచారణ లేకుండా దీర్ఘకాలం జైల్లో మొక్కుతూ ఉన్నారు. వీళ్ళ అన్యాయం ఈ ఆదివాసీ యూత్ని తీసుకుపోయి నక్సల్స్ పేరుతో జైల్లో పెట్టడం అనేది అన్యాయం. వాళ్ళ మీద విచారించే వెంటనే విడుదలన్న చేయండి, లేకపోతే విచారించి ఏదో ఒకటి తేల్చండి. అట్లా విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గటం అనేది అన్యాయం. ఇది వాళ్ళ ఆదివాసీలు కాబట్టి ఎవరో పట్టించుకోవట్లేదు అనేటువంటి వాళ్ళ దీన్ని ఆసరా లేని తనాన్ని మీరు అన్యాయంగా చేస్తున్నారని చెప్పి దానికోసం ఒక సంఘం, విచారణ ఖైదీల సంఘీభావ సంఘం అని ఒకటి పెట్టి దాన్ని లీగల్ స్ట్రగుల్ చేశాడు. అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఈ అమాయకులు ఇప్పుడు అన్ని చోట్ల అనేక మంది అమాయకులే కదా విచారణ లేకుండా ఖైదీలుగా అన్ట్రయల్ ఖైదీలు ఉంటుంది. పెద్ద సమస్య ఈరోజు మన సురేష్ కూడా చెప్పాడు. దానికోసం ఆయన పోరాడుతున్నాడు. దీన్ని తప్పించుకోవడానికి ఇప్పుడు భీమా కోరేగావ్ కేసు, ఈ భీమా కోరేగావ్ కేసులో మనకు 2 పదాలు వినిపిస్తుంటాయి. ఒకటి ఎల్గార్ పరిషత్ అనే పదం, ఒకటి అర్బన్ నక్సల్స్ అనే ఒక పదం ఒకటి. దీని తర్వాత 2018 జనవరి తర్వాత ప్రచారంలోకి వచ్చిన పదాలు ఈ 2. ఈ ఎల్గార్ పరిషత్ ఏంటంటే 2017లో పెద్ద పెద్ద జడ్జీలు, మాజీ జడ్జీలు, మేధావులు, జర్నలిస్టులు, ఈ పిబి సావంత్ అని ఇప్పుడు జర్నలిస్టుల సంఘానికి ఆయన కమిషనర్ కూడా ఉన్నాడు. ఇటువంటి వాళ్ళందరూ హాజరయ్యి వాళ్ళు ఈ ఎల్గార్ పరిషత్ అంటే ఒక బహిరంగ పిలుపు, దాని అర్థం అది. ఎల్గార్ పరిషత్ అంటే మానవ హక్కుల కోసం ఎల్గార్ పరిషత్ పెడుతున్నామని చెప్పారు. ఆ ఎల్గార్ పరిషత్ మీటింగులు వీళ్ళు రెచ్చగొడుతూ ఉపన్యాసాలు చేశారు. తాడు తేల్చేస్తాం, ఈ ప్రభుత్వం దించేస్తామని అన్నట్టుగా రెచ్చగొడుతూ ఆవేశాలని, హింసని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని. ఈ ఆవేశాన్ని, హింసని రెచ్చగొడుతూ ప్రసంగాలు చేశారు అన్న దాంట్లో ఇప్పుడు ఈ జైల్లో ఈ భీమా కోరేగావ్ కేసులో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. దానికి హాజరు కాల. ఇప్పుడు మన ఈయన స్టాన్ స్వామితో సహా అసలు పూనాకి పోలేదు. పూనాలో జరిగింది. పూనాకి పోలేదు, మహారాష్ట్రకే పోలేదు వీళ్ళు. కానీ వీళ్ళు రెచ్చగొట్టారని వీళ్ళ మీద కేసు పెట్టారు. ఇది అయిన తర్వాత 2018 జనవరిలో భీమా కోరేగావ్ కేసు వచ్చింది. భీమా కోరేగావ్ అనేది ఒక చారిత్రకమైన ప్రదేశం. 200 సంవత్సరాల క్రితం అక్కడ పేష్వాలు అంటే మరాఠా బ్రాహ్మణులు, వాళ్ళ ఆధిపత్యం ఉండేది. వాళ్ళు ప్రజల మీద పీడిస్తూ పన్నులు వసూలు చేసి ఇష్టానుసారం ఒక మన నిజాం నవాబు కన్నా దారుణంగా హింసించేవాడు ప్రజల్ని. ఆ పేష్వాల రాజ్యం మీద, పూనా కేంద్రంగా ఉండే రాజ్యం మీద బ్రిటిష్ వాళ్ళు దాడి చేసి వాళ్ళని ఓడించారు. ఆ ఓడించటంలో ప్రధానమైనటువంటి సైన్యం దళిత విభాగాన్ని, అంటే అప్పుడు దళిత అనే పదం లేదు, మహారాష్ట్రలో మహార్ సేన మహార్ రెజిమెంట్ని బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ మహార్ రెజిమెంట్ బ్రిటిష్ వాళ్ళ తరఫున మాత్రమే పోరాడాలి. పేష్వాల మీద కూడా వీళ్ళకి ద్వేషం, వీళ్ళు పెత్తందారితనంలో మేము నలిగిపోతున్నామని. ఈ బ్రిటిష్ సైన్యం తరఫున పోరాడే అవకాశం వచ్చి పేష్వాల పేడ అణిగిపోద్ది, మనకి వాళ్ళది తప్పిపోద్ది అనే భావం కూడా వాళ్ళకు ఉంది. అందుకని ఉద్యోగులుగా సైనికులుగానే కాదు, క్యాస్ట్ కుల దురహంకారానికి బలైపోతున్నటువంటి, వివక్షతకు బలైపోతున్నటువంటి ద్వేషం వాళ్ళలో అది కూడా ఉంది. దాంట్లో దాదాపు 100 మంది పైగా మరణించారు. ఆ మరణించిన వాళ్ళ జ్ఞాపకార్థం ఒక విజయ స్తూపం అని కట్టారు. ఇక్కడ భీమా కోరేగావ్ అనే విలేజ్ దగ్గర విజయ స్తూపం కట్టారు. అప్పటి నుంచి అక్కడ స్థానికులు దానికి ప్రతి సంవత్సరం ఊరేగింపులో లేకపోతే పోయి సందర్శించుకొని వస్తూ ఉంటారు. 1934లోనో 40లోనో సరిగ్గా సంవత్సరం గుర్తులేదు, అంబేద్కర్ వెళ్ళి దాన్ని సందర్శించుకొని వచ్చాడు. అంబేద్కర్ దాన్ని సందర్శించిన తర్వాత దానికి ప్రాధాన్యత వచ్చింది. అప్పటిదాకా మహారాష్ట్రలో ఉండేవాళ్ళు ఎవరు ఇతరులు బయట పట్టించుకోలేదు. ఆయన ఆ చరిత్రను బయటికి లాగి ఈ పేష్వాల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా మహర్లు బ్రిటిష్ వాళ్ళ తరఫున పోరాడి ప్రాణాలు వదిలేరు, వీళ్ళు మన త్యాగజీవులు, అమరవీరులు అని చెప్పి ఆయన పొగిడాడు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్కడ జనవరి 1వ తేదీ ఊరేగింపులు జరుగుతాయి. జాతర తిరణాల మనకి సమ్మక్క సారమ్మ టైపులు ఎట్లా జరుగుతాయి అట్లా జాతరలు జరుగుతాయి అక్కడ. మొన్న 2018 జనవరిలో వీళ్ళు అదే రకంగా జనాన్ని మొబిలైజ్ చేసుకొని ఎవరికి వాళ్ళు ట్రక్కులు లోడ్లు వెళ్తూ ఉంటే వీళ్ళని వెళ్ళనివ్వకూడదు అని చెప్పని హిందూ సేన అనేటువంటి పేరుతో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బిండే అనే శివాజీరావు బిండే అని ఏదో ఉంది అతని పేరు, సంభాజీరావు బిండే అని పేష్వాల నాయకుడు. అక్కడ పూణేకి భీమా కోరేగావ్ మధ్యలో ఉంటుంది ఆ విలేజ్ పేరు నాకు గుర్తులేదు.
ఇంకొక అతను నాయకుడు వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి ఎదురు అక్కడ పోయేటువంటి వాళ్ళ మీద వాహనాలు వేసుకొని పోతున్న దళితుల మీద దాడి చేశారు. ముందే ప్లాన్ చేసి రాత్రిపూట సమావేశమై ముందు రోజు నైట్ వీళ్ళని ఒక్కడన్నా లేపేయాలని చెప్పని అనుకొని పథకం ప్రకారం దాడి చేశారు. ఆ దాడిలో దెబ్బలు తిన్నవాళ్ళు పారిపోయి వెనక్కి వచ్చారు, కొంత ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు పోయి ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. దానికి నిరసనగా 2వ తేదీ మహారాష్ట్ర బంద్ జరిగింది. దాన్ని ప్రకాష్ అంబేద్కర్ పిలిపించాడు. డిఎస్ఎంఎం కూడా బలపరిచింది ఆ బంద్ని. సాయంత్రానికి హింస, వైలెన్స్ బొంబాయిలో బయట అంతా వైలెన్స్ వచ్చేసింది. ఈ వైలెన్స్ వీటిలో ఒకరు చనిపోయారు అక్కడ. ఈ ఈవినింగ్ 3 గంటలకి వైలెన్స్ చూసిన తర్వాత ప్రకాష్ అంబేద్కర్ బంద్ని ఉపసంహరించుకున్నాడు. ఆయన పిలిపించింది ఆయన కాబట్టి. దాన్ని ఆ వైలెన్స్ని చూపెట్టి ఈ భీమా కోరగాం ఈ హింసకు ప్రేరేపించింది వీళ్ళు అని ఇప్పుడు ఒక 16 మంది మీద కేసు పెట్టారు. మొదట ఆ లోకల్ని ముందు అరెస్ట్ చేశారు, దళిత నాయకుల్ని. ఆ తర్వాత వాళ్ళు చెప్పారనేటువంటి కారణంతో వరవర్రావుని, సుధా భరద్వాజ్ని, ఇప్పుడు రోనా విల్సన్ని, ఈయన ఆనంద్ టెల్టూబ్డేని, ఆఖరిగా మన స్టాన్ స్వామిని. ఏంటి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు? మొదట భీమా కోరిగా హింసను రెచ్చగొట్టారు అని ఆ కేసు మీద పెట్టి, అంటే అనఫిషియల్ కుట్ర ఇవన్నీ కూడా చేర్చారు. ఆ కేసు మీద జైల్లో పెట్టేసి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళ లిటరేచరు, వాళ్ళ ల్యాప్టాప్లు అన్నీ స్వాధీనం చేసుకొని ఆ ల్యాప్టాప్లో నుంచి వీళ్ళు కొత్త సాక్ష్యాధారాలు, విట్నెస్లు సంపాదించినట్టుగా చెప్పారు. ఏమిటి? ఈ రోనా విల్సన్ అనే కంప్యూటర్ ల్యాప్టాప్ని తీసుకున్నారు. దాంట్లో మోడీని హత్య చేయడానికి పిస్తోల్స్, ఆయుధాలు కావాలని నేను ఎవరికో ఇంకొకరికి సుధా భరద్వాజ్కి ఎవరు వీళ్ళు ఇప్పుడు ఆయుధాలు పట్టుకుని వీళ్ళు చంపుతారు. 60 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు, అంతా 70 ఏళ్ళ వాళ్ళు, రిటైర్డ్ పీపుల్. వీళ్ళు కోరినట్టుగా ఆ మెయిల్ సృష్టించారు. ఎక్కడి నుంచి వచ్చిన మెయిల్ అంటే ఆ ల్యాప్టాప్ని థర్డ్ పార్టీ మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్, ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన కంప్యూటర్ సెంటర్ ఈ సాఫ్ట్వేర్లు అమెరికాలో, ఆ ఇన్స్టిట్యూట్ పంపితే అక్కడ ఆర్సనాల్ అని చెప్పని అదే ఒక ఇండిపెండెంట్ సంస్థ, అదే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసే సంస్థ కాదు అది. వాళ్ళు దాన్ని మొత్తం శానిటైజ్ చేసి కంప్యూటర్ ల్యాప్టాప్ మొత్తాన్ని తేల్చిందంటే ఇది ఇందులో టైప్ చేసి మెయిల్ చేసినటువంటిది కాదు, బయట హ్యాక్ చేసి ట్రాప్ చేసి దీంట్లో ఇంప్లాంట్ చేశారు, దీన్ని జొప్పించారు లోపల అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ఇప్పుడు నిన్న ఈరోజు కూడా పేపర్లో వచ్చింది. ఇటువంటి మెయిల్స్, ఇప్పుడు మనం మెయిల్ క్రియేట్ చేసినా మెయిల్స్ మళ్ళీ దాన్ని పంపినా దీని అన్నిటికీ అక్కడ కంప్యూటర్లో రికార్డ్ అవుద్ది. దాని సాక్ష్యం అంతా, దాని అడుగులు ఉంటాయి, ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. అందులో ఏమీ లేవు. ఇవన్నీ వీళ్ళు హ్యాక్ చేసి దాంట్లో పెట్టేశారు కంప్యూటర్లో. దాంట్లో నుంచి వీళ్ళు కనుక్కున్నట్టుగా చేశారు. అందులోనే ఈ స్టాన్ స్వామి కూడా వీళ్ళ కుట్రలో భాగస్వామి అయినట్టుగా ఆ మెయిల్స్లో నుంచి తీశారు. ఈ మెయిల్సే మళ్ళీ స్టాన్ స్వామి కంప్యూటర్లో కూడా పెట్టారు. అసలు ఈ మెయిల్ ఏమిటో నాకు తెలియదు, దీన్ని ఎప్పుడు నేను చూడడం లేదు, నేను పంపడం లేదు. ఆయన ఆ మెయిల్స్ వాళ్ళు బయట పెట్టిన రోజే వెంటనే మరుసటి రోజే ప్రకటన కూడా చేశాడు. ఈ కేసు మీద నువ్వు కూడా భీమా కోరిగాంలో అర్బన్ నగరంలో భాగం హింసని రెచ్చగొడుతున్నావు అని చెప్పి ఈయన కూడా ఆ కేసులు ఇరికించి చివరిగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు కొందరు 2.5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, ఈయన 1.5 సంవత్సరం, వీళ్ళంతా జైల్లో మరీ చిత్రం. ఇప్పుడు వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీ కోసం తీసుకెళ్లారు. జ్యుడిషియల్ కస్టడీ అంటే జ్యుడిషియల్ కస్టడీలో విచారణ చేయాలి. వీళ్ళని అసలు విచారించాల, నేరుగా జైల్లో పడేశారు. ఈయనకు పార్కిన్సన్ వ్యాధి ఉంది. నీళ్లు తాగాలన్నా చేతులు వణుకుతాయి. మనకు తెలుసు, ఎవరైనా పార్కిన్సన్ వ్యాధి మన ఎల్బీజీ గారికి వాళ్ళకి ఉన్నది ఆఖరి రోజుల్లో. నీళ్లు తాగాలి. అందుకని ఆ నీళ్లు గ్లాసులోని తాగడానికి ఒక సిప్పర్, మన స్ట్రా ఇవ్వమని అడిగితే దాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. మానవ హక్కుల సంఘాలన్నీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి బొంబాయి హైకోర్టులో కేసు వేస్తే ఆ జడ్జి ఇవ్వండి అని అంటే అప్పుడు ఇచ్చారు. తర్వాత ఆయన కరోనా వచ్చిందని నన్ను జైలు మార్చండి, జైలు అంతా కరోనా ఉందంటే కరోనాని జైలు ఈయన రిలీఫ్ కోసం అడుగుతున్నాడు, మార్చే సమస్య లేదు, ఈయన కరోనా లేదు గిరం లేదని చెప్పారు కోర్టుకి. తీరా అది ముదిరితే మళ్ళీ కోర్టులో వేస్తే అప్పుడు బొంబాయి కోర్టు మొదటిసారి కోర్టు అంగీకరించాల జైలు మార్చడానికి కూడా. చివరగా మన మే ఆఖరిలో జూలై అంటే జూన్లోను మే 20వ తేదీన ఏదో హాస్పిటల్ 20న అప్పుడు బొంబాయి హైకోర్టు స్పందించి ఆయన వెంటనే హాస్పిటల్ చేస్తుంటే ప్రైవేట్ హాస్పిటల్ చేరిస్తే అప్పటికే బాగా ముదిరిపోయింది. వెంటిలేటర్ పెట్టారు, అన్ని ప్రయత్నాలు చేశారు, ఇక కుదరలేదు. మొన్న చనిపోయారు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ చావుకి 100కి 100 ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇందులో కోర్టు బాధ్యత ఉంది, కొంత ఇతరుల బాధ్యత కూడా ఉండొచ్చు.
కానీ ప్రధానమైన బాధ్యత ఎన్ఐఏ, కేసు అంతా చేసిన ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, టెర్రరిస్టులు యాంటీ టెర్రరిస్టుల కింద చేసేది. పెట్టిన కేసు యుఏపిఏ ఉపా కేసు కింద ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో మన అల్లర్లు జరిగితే ఇప్పుడు మన సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళనలో చాలా శాంతియుతంగా జరిగింది. దాన్ని అణిచిపారేయడానికి ఉత్తరప్రదేశ్ నుంచి లారీల మీద ఆర్ఎస్ఎస్ గోండాలు వచ్చి దాడి చేస్తే దాన్ని ప్రతిఘటించినందుకు ఏళ్ల మీద కేసు పెట్టారు. అసలు ప్రతిఘటించిన ఎంపీ, వాడు ఇన్స్టిగేట్ చేసిన ఎంపీ మీద కేసు లేదు. ఆడపిల్లలు నటాషా వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు 3 ఆడపిల్లలు ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యూ వాళ్ళని పెడితే ఇప్పుడు సంవత్సరం పాటు జైల్లో ఉన్న తర్వాత ఇప్పుడు మొన్న చివరికి ఢిల్లీ హైకోర్టు ముట్టికాయలేసి ఇప్పాయి అంటే ఎడ మీద పెట్టంటే ఉద్యమాలకి నిరసనలకి ఉగ్రవాదానికి మీకు తేడా తెలియదని అక్షంతలు వేస్తే అప్పుడు వదిలేశారు. వదిలేయడానికి కూడా 2 రోజులు బెయిల్ ఇవ్వడానికి తీసుకున్నారు. మన బృందాకారత వాళ్ళకి బెయిల్ ఇచ్చింది అందులో ఇద్దరికి. ఏం అడ్రస్ ఇస్తే నీ అడ్రస్ అదా కాదా పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వు కన్ఫర్మ్ చేయమని పోలీస్ స్టేషన్కి పిలుస్తారేమని. పోలీస్ స్టేషన్కి పోయి అడ్రస్ అడుగుతారు కదా, 2వ రోజు వెళ్ళిపోద్దాం ఇచ్చేసి. 2వ రోజు మళ్ళీ పిలిచారు, మీరు ఇచ్చిన ఇన్కమ్ ఇది కరెక్ట్గా ఉందా లేదా మేము చెక్ చేసుకోవాలి అంటే పిలిచిన రోజు కూడా అన్నీ అడగరు. ఒక రోజు ఎవరో మళ్ళీ పంపించడం మళ్ళీ పిలవటం అంటే బెయిల్ ఇచ్చిన వాళ్ళని కూడా వేధించటం. అందులో ఎవరు అఖిల భారత నాయకురాలు, సిపిఎం పార్టీ మహిళా సంఘ నాయకులు, అలాంటి వ్యక్తినే బెయిల్ ఇవ్వడానికి వేధించారు 2 రోజులు పోలీసులు. బెయిల్ ఇవ్వడానికి సిద్ధపడితే అంటే ఇక ఏ రకంగా ఎన్ఐఏ వ్యవహరిస్తుందో, మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతుంది. అంటే ఈరోజు స్టాన్ స్వామి జరిగింది, రేపు ఎవరికైనా జరుగుద్ది. ఈరోజు ఎల్గార్ పరిషత్ పేరుతో జరిగినటువంటి కుట్ర కేసులు ఎంతమంది మీద పెట్టవచ్చు. భీమా కోరిగా కేసులు ఎన్నైనా సృష్టించవచ్చు. ఇప్పుడు 16 మందితో ప్రారంభం 60 మందికి చేరింది. సురేష్ చెప్పాడు కదా. కాబట్టి రాబోయే రోజుల్లో మానవ హక్కులకి, ప్రజా హక్కులకి, పౌర హక్కులకి తీవ్రమైనటువంటి విఘాతం రాబోతున్నది. ఇది ఈరోజు ముంచుకొస్తున్నటువంటి ప్రమాదం. దీని మీద ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల సంఘం స్పందించింది, మేధావులు స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈయన చనిపోయిన తర్వాత ఒక నిరసన తీవ్ర రూపంలో ఇప్పుడు వస్తూ ఉన్నాయి నిరసనలు అన్ని కోణాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి. ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెనకడుగు వేయటం లేదు. మేము అనచాలం ఇప్పుడు నక్సలైట్ల పేరు చెప్పి అర్బన్ నక్సల్స్ పేరు చెప్పి ఈరోజు భిన్నాభిప్రాయాలని మెయిన్గా టార్గెట్ మేధావులు, పౌర హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, వీళ్ళు ముగ్గురిని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. ఎవరైనా భిన్నాభిప్రాయం రాస్తే ఆ జర్నలిస్టుల మీద, ఆ జర్నలిస్టులు నడిపేటువంటి ఆన్లైన్ నడిపేటువంటి ఇప్పుడు న్యూస్ క్లిక్ లేకపోతే వైరు ఇటువంటి వాటి మీద వాళ్ళ మీద కేసులు పెట్టినారు. వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఆఫీసులు వాళ్ళని తీసుకుపోయి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు. అంటే ఎవడు కూడా భిన్నాభిప్రాయం చేయకూడదు. ఇప్పుడు చివరికి గూగుల్, ఫేస్బుక్ వీళ్ళని, ట్విట్టర్ వీళ్ళని కూడా పిలిచి మేము చెప్పినట్టు మీరు వింటారా, మేము అడిగిన సమాచారం ఇస్తారా లేదా, మీరు మూసేసుకుని వెళ్ళిపోతారని వార్నింగ్ ఇస్తున్నారు. వాళ్ళందరూ సలాం కొట్టి లొంగిపోయారు. అంటే ఎవరైనా మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ గవర్నమెంట్ అడిగితే ఎక్కడ బయలుదేరిందో ఇవ్వాలట మొత్తం. అంటే లింక్ అంతా తోడతారు, ఎవరెవరు దాన్ని లైక్ చేసింది, ఎవరెవరు దాన్ని షేర్ చేసింది, ఇక ఈ లింకులంతా సంబంధం ఉన్నట్టే వాళ్ళు. ఇప్పుడు నక్సల్స్ ఉత్తర ఉంది కదా వాళ్ళ అదేది బార్డర్ కమిటీ అంటారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్, ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కమిటీ అని, లేదా మరి ఏవో ఉన్నాయి వాళ్ళే ఆ పేరుతో ప్రకటనలు ఇస్తుంటారు. అవి ఆన్లైన్లో వస్తుంటాయి. ఆన్లైన్లో వచ్చిన వాళ్ళు జర్నలిస్టులు ఇతరులు షేర్ చేసేసుకుంటుంటారు. కాబట్టి నక్సల్స్ ఇచ్చిన ప్రకటన మీరు షేర్ చేశారు కాబట్టి మీరు కూడా ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమిటి, మావోయిస్టుల పార్టీ కార్యక్రమం, క్యాస్ట్ మీద మావోయిస్టుల పత్రం ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మావోయిస్టులు, మీకు వాళ్ళకి సంబంధం లేకపోతే ఈ డాక్యుమెంట్ మీ దగ్గర ఎందుకు ఉన్నాయి అన్నట్టు. ఈ డాక్యుమెంట్లు ఉండటం నేరమా? నిషేధిత సంస్థలైనంత మాత్రాన అసలు వాళ్ళని ఏమీ చేయలేరు. ఎవరన్నా మర్డర్ చేశారు, బాంబులు దాడి చేశారు, మేము కేసు పెట్టాం, వాళ్ళని విచారించామంటే మీకు అర్థం ఉంది, జైల్లో పెట్టామని. అంటే అసలు ఏ సంబంధం లేని వాళ్ళని వాళ్ళకి సంబంధం అంటగట్టి మీరు జైల్లో ఒకటి. ఆయన మన ఆనంద్ టెంటూపుడే దళిత మేధావి, అంబేద్కర్ కుటుంబానికి బంధువు. మనం దళిత డిఎస్ఎంఎం తరఫున ఢిల్లీలో సెమినార్, ఆల్ ఇండియా సెమినార్ పెడితే ఆయన ముఖ్య ఉపన్యాసకుడిగా ఒక సెషన్కి పిలిచాం కూడా. 2 సార్లు కోర్టు ఆయనకు రిలీఫ్ ఇచ్చింది. 3వసారి వచ్చి ఇంటి మీద, ఆయన లేని టైంలో ఇంటి మీద దాడి చేసి వాళ్ళ భార్యని అందరినీ హెరాస్ చేసి మొత్తం కంప్యూటర్లు, ఫోన్లు, పుస్తకాలు అన్నీ పట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన కూడా జైల్లో మగ్గుతున్నాడు. అంటే దళిత హక్కుల మేధావులు, గిరిజన హక్కుల కోసం పోరాడిన మేధావులు, మానవ హక్కుల కోసం పోరాడిన మేధావులు, వీళ్ళ గొంతు నొక్కేయటం కోసం, వీళ్ళని చూపెట్టే మిగతా వాళ్ళందరినీ బెదిరించడం కోసం, ఆ రకంగా మొత్తం భిన్నాభిప్రాయం ఉండకూడదు అనే ఒక నిరంకుశత్వానికి పోవటం కోసం, దేశం మీద నియంతృత్వాన్ని రుద్దటం కోసం ఈరోజు మోడీ ప్రభుత్వం పడినటువంటి కుట్ర ఇది. కాబట్టి భీమా కోరిగా చిన్న కేసు ఏముందో ఎవరో ఉన్నారు కొంతమంది మేధావులు, మనందరం బయట
స్వేచ్ఛగా ఉన్నాం కదా అని అనుకుంటే పొరపాటు. రేపు పొద్దున మన వాకిలి తలుపు కూడా తట్టుద్ది మోడీ కనుక అధికారంలో ఇలాగే కొనసాగితే. అందుకని మోడీ ప్రభుత్వంకి ఫ్యాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా మేధావులు, పౌర హక్కుల కార్యకర్తలు, విద్యార్థులు, యువజనులు వీళ్ళందరూ కూడా గొంతు పెగల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకు జరిగిన అన్యాయం అనుకొని, మానవ జాతికి జరిగిన అన్యాయం ఇది. మానవత్వం ఉన్నవాళ్ళు, నాగరికులు ఎవరు ఈ కాలంలో చేయరు, ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం చేశామంటే అర్థం ఉంది. అనాగరికమైనటువంటి చర్య ఒక మాటలో చెప్పాలంటే ఇది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు మన పాడేరు, అరకు ఏరియాల్లో బాక్సైట్ తవ్వకాలు పత్రికలు కూడా వస్తున్నాయి, కథలు, స్టోరీలు. అధికార పార్టీ వాళ్ళు, కాంట్రాక్ట్లు, ఎవరైనా ఎవరు అధికారం ఉంటే వాళ్ళు తోగుపోతారు. నిన్నదాకా తెలుగుదేశం, ఇప్పుడు వైఎస్ఆర్, ఎవరు అధికారం ఉంటే వాళ్ళు తోలుకుపోతుంటారు కాంట్రాక్ట్. గిరిజనులు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మీరు నక్సల్స్ అని చెప్పని వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసులు చేయొచ్చు ఆందోళన. ఇప్పటికే అటువంటి హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు పోరాడేటువంటి కార్యకర్తల సంఘాల మీద, మన సంఘాల కార్యకర్తల మీద కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మునగ ప్రాంతం మనకి గిరిజనులు పోలవరం మునగ ప్రాంతంలో అసలు వాళ్ళకి పునరావాసం ఉండదు, నష్టపరిహారం ఉండదు, ఊళ్ళు ఖాళీ చేస్తారు లేదా. వాళ్ళు కాంటూర్ లెవెల్ ఒకటి ఉంటుంది. ఈ రెండో ప్రమాద హెచ్చరిక అనే లోపల ఊళ్ళు మూడో ప్రమాద హెచ్చరిక ఊళ్ళు మునిగిపోతున్నాయి. వాళ్ళు ఇచ్చిన కాంటూర్లకి ఇప్పుడు వస్తున్నటువంటి వరద ప్రవాహానికి అసలు సంబంధమే లేదు. కొన్ని అసలు కాంటూర్లు లేని విలేజెస్ మునిగిపోతున్నాయి వాళ్ళు చెప్పిన వాళ్ళలోనేమో వరద లేదు. వరద లేని వాళ్ళకి కొన్ని చోట్ల పరిహారం ఇచ్చారు, వరద వచ్చి మునిగిపోతున్న వాళ్ళకి పరిహారం ఇవ్వటం లేదు. అసలు అంత అస్తవ్యస్తంగా ఉంది. అది అందరికీ తెలుసు, వైఎస్ఆర్ వాళ్ళకి తెలుసు, తెలుగుదేశం వాళ్ళకి తెలుసు. కానీ బీజేపీ వాళ్ళని కేంద్ర ప్రభుత్వం ఇది నాది బాధ్యత పోలవరం అంటే పునరావాసం బాధ్యత వాళ్ళ దగ్గర, పునరావాసం బాధ్యత నాది కాదు మీదంటే ఎక్కడ తెచ్చేస్తారు? అటు కేంద్రం డబ్బులు ఇవ్వక, రాష్ట్రం పెట్టగా, మీరు బలవంతంగా ఇప్పుడు ఈరోజు పేపర్లు చూసి అంటారుగా, మార్కెట్కి పోయి వస్తువులు కొనుక్కొని వెళ్ళకపోతున్న వాళ్ళని ఆటోలు ఆపి దించి మీరు ఓళ్ళకు పోవడానికి లేదు, మీరు ఖాళీ చేయాల్సిందే, ఇక్కడే ఉండండి, మీ వాళ్ళని రమ్మనండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెబుతున్నారు పోలీసులు. ఏమిటి దుర్మార్గం? దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తాడు నక్సలు లేకపోతే ఉగ్రవాది అని ముద్ర వేసేస్తారు, దేశద్రోహి అని ముద్ర వేస్తారు. అంటే ఈరోజు కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడటానికి పూర్తిగా అన్ని మానవ గొంతు నొక్కేసేటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు మనం చూసాం, నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళు బైక్ ర్యాలీ చేయడానికి ముందే ఆఫీసులో జొరబడి విజయనగరంలో నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫీసులో జొరబడి, సిపిఎం ఆఫీసులో. ఇదేమి అన్యాయం అసలు? ఒక ఆఫీసులో జొరబడి, అంటే ఆఫీసులో ఎవరు ఉండకూడదు అనమాట. మీరు రోడ్డు మీదకి వచ్చి మీరు పర్మిషన్ లేకుండా ర్యాలీ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తామంటే అర్థం ఉంది కనీసం. అసలు ర్యాలీకి రాకముందే. ఇంకా ఒక చోట మనకి ఎక్కడ కర్నూలులోనో అనంతపురంలోనో వాళ్ళని అరెస్ట్ చేసి, అంటే మన అనంతపురంలో నిర్మలా సీతారామన్ వస్తున్నదని 4 రోజుల ముందే రైతులను తీసుకుపోయి స్టేషన్లో కేసు పెట్టి రిమాండ్కు పంపిస్తామని జడ్జి ముందుకు పెట్టారు, మేజిస్ట్రేట్ ముందు. ఇప్పుడు నువ్వు ఏదైనా అరెస్ట్ అయ్యి ఆందోళన చేసి అరెస్ట్ అయ్యి రిమాండ్ పోనీ జడ్జి ముందు పెడుతున్నామంటే బాగుంది. ప్రివెంటివ్గా అరెస్ట్ చేసి ఆమె వస్తున్నదని మీరేం ఆందోళన చేయడం లేదని ప్రివెంటివ్గా అరెస్ట్ చేసి ఆమె రాకముందే ఆమెకేదో వీళ్ళు ఆటంకాలు కల్పించారని ముందే కేసు పెట్టేసి ఆమె పెడితే ఆ మ్యాజిస్ట్రేట్ చీవాట్లు పెట్టింది పోలీసుని, మీకేం పని పాట లేదని. అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చారు రైతులకి. ఏంటిది అసలు? రాజ్యాంగం లేదు, చట్టాలు లేవు, న్యాయం లేదు, పౌర హక్కులు లేవు. మేము చెబుతాం, ప్రభుత్వం ఏది చెబితే అదే రాజ్యం. ఎక్కడ రాజుల కాలం నాట రాజద్రోహ నేరం, యూఏపీఏతో కూడా రాజద్రోహ నేరం 124A సెడిషన్ కేసు. రాజులు పోయారు, రాజద్రోహం నేరం మిగిలింది. బ్రిటన్లోనే ఎత్తేసారు ఆ కేసును, బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు, బ్రిటన్లోనే దాన్ని ఎత్తేసారు ఆ సెక్షన్ని. ఇక్కడ ఇంకా కొనసాగుతున్నది. యూఏపీఏలో 6 నెలల పాటు అసలు బెయిల్కి అప్లై చేయడానికి లేదంట. బెయిల్ యూఏపీఏ లాంటి ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు బ్రిటన్లో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. అక్కడ అసలు ఉగ్రవాదానికి మొత్తం ప్రపంచాన్ని ఉగ్రవాదానికి, యాంటీ ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది అమెరికా వాడు. ఆ అమెరికాలోనే 2 రోజులకు మించి పెట్టుకోవడానికి లేదు ఉగ్రవాద చట్టం కింద ఎవరిని బెయిల్ జైల్లో. విచారణ అన్న చేయాలి, లేదా కేసు అన్న షార్ట్ షీట్ అన్న ఫైల్ చేయాలి. ఏమీ లేకుండా పెట్టుకోవడానికి లేదు అండర్ ట్రయల్ కింద. ఇక్కడ మాత్రం 6 నెలలు మళ్ళీ పొడిగించవచ్చు, ఏడాది మళ్ళీ పొడిగిస్తే ఇంకో 1 సంవత్సరం ఎన్నైనా పొడిగించుకుంటూ పోవచ్చు. కాబట్టి ఉపా చట్టం, సెడిషన్ చట్టం ఈరోజు దుర్మార్గమైనటువంటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అసలు ఉగ్రవాదులనేమో నిర్మూలించాల. ఉగ్రవాదం పెరుగుతూనే ఉంది, బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. మన సైనికులు మళ్ళీ మొన్న జరిగింది దాడి కాశ్మీర్లో, మీరు చూశారు. దాన్ని నిర్మూలించడం ఇలా చేత కాదు. ఇటువంటి చర్యల వల్ల ఇంకా పెరుగుతుంటాయి. ఆదివాసీ పిల్లలు వాళ్ళు నిర్బంధించే కొద్దీ మూలకు నెట్టబడి ఉగ్రవాదుల కింద వాళ్ళు మార్చేస్తారు. ఉగ్రవాదుల కింద మార్చడానికే ఇప్పుడు కాశ్మీర్లో మొన్నటి దాకా అంతా బాగా ఉన్నప్పుడు 80% మేము భారతీయులమే, భారతదేశంలో బాగా అనుకుంటున్నారు. అది రద్దు చేసేసి
వాళ్ళ యూనియన్ టెరిటరీ కింద మార్చేసి 2 రాష్ట్రాలు ఓడగొట్టిన తర్వాత మేమందరం అసలు మా ఇండియన్స్ కాదు, ఇండియా మా శత్రువు అని ఇప్పుడు యూత్ అంటున్నారు. అంటే ఉగ్రవాదుల కింద మార్చడం, వాళ్ళని దేశంలో భాగస్వామ్యం చేసుకోవడం దేశభక్తుల కింద. అంటే ఈ ప్రభుత్వమే యూత్ని ఉగ్రవాదుల కింద మారుస్తుంది. నిరుద్యోగాన్ని పెంచి, అరాచకాన్ని పెంచి, పౌర హక్కులను రద్దు చేసి, నోళ్లు నొక్కి, గొంతులు నొక్కి ఉగ్రవాదుల కింద మారుస్తూ ఉంది. అందుకని ఎలాంటి ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించే ప్రభుత్వం కేంద్రంలో ఉండటానికి అంటే అనాగరికమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి హక్కు లేదు. అందుకని ఇది ఈరోజు స్టాన్ స్వామికి మనం నివాళులు అర్పిస్తున్నామనంటే ఆయన ఒక మతబోధకుడు, ఆయన ఒక పౌర హక్కుల కార్యకర్త, ఆయన ఒక ఆదివాసీ హక్కుల కోసం పోరాడినటువంటి నాయకుడు. ఇన్ని రకాల ప్రత్యేకతలే కాదు, ఈరోజు భారతదేశ భవిష్యత్తుని మనం దీన్ని మన భవిష్యత్తు ప్రజా ఉద్యమాల పరిరక్షణకి, ప్రజల యొక్క హక్కుల కోసం కూడా ఈరోజు ఈయనకు నివాళులు అర్పిస్తున్నామనంటే రాబోయే రోజుల్లో మానవ హక్కుల సంరక్షణకి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ మోడీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించేటువంటి ఒక బాధ్యత మనం డిఎస్ఎం కావచ్చు, వ్యవసాయ కార్మిక సంఘం కావచ్చు, కేవీపీఎస్ కావచ్చు, మహిళా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, అన్ని ప్రజా ఉద్యమాలు ఈ మానవ హక్కుల కోసం కూడా సమస్యల మీద పోరాటమే కాదు, పోరాడే హక్కును కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మన వాళ్ళు పెట్టకపోతే అడుక్కు తినే అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టని అడుక్కు తినే హక్కు అన్న ఉండాలి కదా. అన్నం పెట్టడు, అడుక్కు తినే హక్కు లేదు. వీధుల్లోకి వచ్చి అడుక్కోవడానికి లేదు అంటే ఎట్లా? నువ్వు అన్నం అన్న పెట్టు, అడుక్కు తినే హక్కు అన్నవు, రెండూ లేదు. నోరెత్తావంటే భిక్షమని నోరెత్తినా సరే నేను బాధేస్తామనంటే ఈ రకమైనటువంటి ఈ చర్యల్ని మన అందరం కూడా ఖండించాలని చెబుతూ స్టాన్ స్వామి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ముఖ్యమైన అంశాలు, హక్కుల గురించి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోరాటాల గురించి చెప్పారు. స్వాతంత్రం రాకముందు ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ లాహోర్ కుట్ర కేసులు, మీరిట్ కుట్ర కేసులు, ఇలాంటి కుట్ర కేసులు పెట్టి అనేక మంది నాయకులను జైల్లో బంధించింది. కుట్ర కేసులు పెట్టిన ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ వారసత్వంలో బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. ఇప్పుడు విజయవాడలో ఈరోజు స్వామికి మనం నివాళులు అర్పిస్తే విజయవాడ కుట్ర కేసు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ కుట్ర కేసులు ఏం కావు, పోయే కాలం దగ్గర పడినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. స్వామి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఇప్పుడు కార్మిక నేత ధనలక్ష్మి గారు నివాళులు అర్పిస్తారు. అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ మిత్రులారా, స్టాన్ స్వామి గారికి సిఐటియు రాష్ట్ర కమిటీ తరపు నుండి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. గిరిజనులైనా, దళితులైనా ప్రజా సమస్యల మీద న్యాయబద్ధంగా పోరాటం చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని స్వాగతించాల్సినటువంటి సమయం ఇది. ఎందుకనంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ చెవులుండి వినలేని వాళ్ళలాగా, కళ్ళుండి చూడలేని వాళ్ళలాగా, నోరుండి మాట్లాడలేని వాళ్ళలాగా మారిపోయాడు. కాబట్టి ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి పని చేస్తే తప్ప ప్రజలకు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. ప్రజా ఉద్యమ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు జైళ్ళల్లో పెట్టడమే కాదు, ప్రాణాలు తీసేటటువంటి పని, హత్యలు జరిగేటటువంటివి కూడా మోడీ కాలంలో పెరిగేటటువంటి ప్రమాదం కూడా కనపడతా ఉంది. కాబట్టి ప్రజా ఉద్యమాల్లో ముందుకు వచ్చేటటువంటి వాళ్ళందరం కూడా ఐక్యంగా ఉండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. స్టాన్ స్వామి గారు ఏ హక్కుల కోసం అయితే, గిరిజన హక్కుల కోసం అయితే పోరాడారో ఆ హక్కుల్ని సాధించేటటువంటి దిశగా మనం పయనించడమే వారికి అర్పించేటటువంటి నిజమైన నివాళి అని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ధన్యవాదాలు ధనలక్ష్మి గారికి. ఇప్పుడు చివరిగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి గారు వందన సమర్పణ చేస్తారు. స్టాన్ స్వామి గారి సంతాప సభకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున, వేదిక ఉన్న పెద్దలకి, సోషల్ మీడియా ద్వారా వివిధ ఫేస్బుక్ల్లో, యూట్యూబ్ల్లో వీక్షిస్తున్నటువంటి అందరికీ 3 సంఘాల తరపున సామాజిక ఉద్యమ అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సభలో మాట్లాడే పెద్దలు చెప్పారు, మన దేశంలో పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఏదైతే
ఈ సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పేదలకి, దళిత గిరిజన బలహీన వర్గ పేదలకి చదువు అవసరం లేదు, చదువుకుంటే చెవుల్లో శేషం పోయండి, చేతులు నరకండి, నాలుకలు కొయ్యండి అని చెప్పినటువంటి మనుధర్మ సిద్ధాంతాన్ని తూచ తప్పకుండా ఆచరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉంది. ఒక రకంగా మోడీ పైకి చూపించవచ్చు. ఈరోజు మోడీ యొక్క పరిపాలన చూస్తే ఈరోజు కరోనా అనేది, మహమ్మారి అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని అతలాకుతలం చేస్తూ ఉంది, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది, ప్రజల్ని దూరం చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఒక రకంగా ఉపాధి పోయి పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదుకోకపోగా ఈ యొక్క కరోనా పోవాలంటే సప్పట్లు కొట్టండి, పల్లెలు కొట్టండి, డబ్బాలు కొట్టండి అనేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ఆలోచనకి, దుర్మార్గమైనటువంటి సిద్ధాంతానికి ఈరోజు ప్రజల్ని తీసుకెళ్తూ ఉంది. ఒక రకంగా కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు ఏ రకంగా చేయాలి? ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలకు కూడా కనీసం కూలీ లేని పరిస్థితి. ఈరోజు అనేక మంది చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ప్రైవేట్ కంపెనీల్లో లేకపోతే కంపెనీల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోయి వాళ్ళకి ఉపాధి పోయి ఆ రకంగా పోయి పరిస్థితి ఒక రకంగా ఫస్ట్ వే చూస్తే సడన్గా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి పరిశ్రమల్లో పనిచేసే సంస్థల్లో ఉద్యోగాలు పోయి ఈ రకంగా ఇంటికి వద్దామన్నా కానీ ఏ రకమైన రవాణా సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకునేటువంటి సాహసానికి పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం చేయలేదు. మరోపక్క ఒక రకంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఉన్న హక్కులను కూడా కాలరాసేటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ చేస్తూ ఉంది. అంటే మనం చూస్తూ ఉన్నాం, బీజేపీ మొదటిసారి అధికారులకు వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలు రాస్తూ పార్లమెంట్లో దుర్మార్గమైన చట్టాలు చేసి యాజమాన్యానికి అనుగుణంగా కార్మిక చట్టాలని రద్దు చేసింది. తర్వాత ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ఇతర క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ లేదు కానీ ఉంటాయి లేదని చెప్పి ఆ రకంగా ఆర్టికల్ని కూడా రద్దు చేసి సిఏఏ ఎన్సిఏ లాంటి యాక్టులని ఈరోజు మన భారతదేశం చొప్పిస్తూ ఉంది. ఈరోజు ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ఈ హిందువులు వదిలిపెట్టి క్రిస్టియన్స్కి పోయారా లేదా ముస్లిం పోయారా మీరంతా రండి, ఇది ఒక మన ఇల్లు అని చెప్పి గర్వాపసి లాంటి పథకాలు పెట్టి ఆ రకంగా ప్రజల్ని దుర్మార్గమైన పరిస్థితుల్లో చేసుకోవడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఒక రకంగా చెప్పుకుంటే పోతే దుర్మార్గమైన చట్టాలని తీసుకొచ్చే కోసంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఢిల్లీలో ఒక రకంగా వ్యవసాయ రంగాన్ని కాపాడండి, భూమిని కాపాడండి అని చెప్పి రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటం అంటే ఒక రకంగా బీజేపీ పార్లమెంటు సమావేశాలు జరిపి ప్రతిపక్షాలు గొంతు నొక్కి ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి తాకట్టు పెట్టే విధంగా దుర్మార్గమైన 3 నలసట్టాలు చేస్తే ఆ నలసట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాటం చేస్తూ ఉంటే ఆ యొక్క రైతాంగం చేసేటువంటి పోరాటాన్ని ఏ విధంగా అనసాలో రకరకాల ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ చేస్తూ ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అనేక రకాలుగా ఈరోజు బీజేపీ దుర్మార్గమైన పరిస్థితులకు చేస్తూ ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఒక 2 పెద్ద మనుషులు ఉన్నారు, అధికార పక్షానికి ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడేమో ఇద్దరం విషయం కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నువ్వు దుర్మార్గుడు నువ్వు అని చెప్పి తిప్పుకుంటారు. వీళ్ళిద్దరు ఇక్కడ కొట్టుకుంటా ఢిల్లీ పోగానే మోడీ గారికి జిందాబాద్ కొట్టేటువంటి పరిస్థితి, పార్లమెంట్లో ఈ దుర్మార్గమైన చట్టాలకి అనుకూలంగా చేసేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వేడికి వ్యతిరేకిస్తే మాత్రం వాళ్ళు రైతుల, కార్మికుల, కూలీల, విద్యార్థుల ఎవరైనా సరే, మహిళల ఎవరైనా సరే వాళ్ళ మీద నిర్బంధం పేరుతోటి నిర్బంధంగా ఈ దుర్మార్గానికి ఒడిగట్టేటి ఈ మనువాద మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా ఈ దేశంలో రాష్ట్రంలో ఆలోచన చేయాలి. అలాంటి ఆలోచన క్రమంగానే ఈరోజు స్టాన్ స్వామి గారు గిరిజన హక్కుల కోసం, పేదల హక్కుల కోసం తాను ఉన్నటువంటి ప్రాంతం కాకుండా ఎక్కడైతే దుర్మార్గం వాటి కోసంగా ఆ ప్రాంతానికి పోయి పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసి ఒక ఉద్యమకారుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ రకమైన దుర్మార్గమైన ఆ రకంగా చంపేటువంటి హాస్పిటల్ చచ్చిపోయినప్పుడు కూడా ఇది ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా కేవీపీఎస్ కూడా ఇది ప్రభుత్వ హత్య, ఇది మనవాద మతోన్మాదంలో దుర్మార్గమైన చేసిన హత్య అని చెప్పి కేవీపీఎస్గా భావిస్తూ ఉంది. ఆ క్రమంలో చనిపోయినటువంటి స్టాన్ స్వామి గారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఈ యొక్క
సంవత్సరంలో పాల్గొనేటి మీ అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. జోహార్ స్టాన్ స్వామి గారు, జోహార్ స్టాన్ స్వామి గారు. సాధిస్తాం స్టాన్ స్వామి గారు హక్కుల కోసం పోరాడి మిగిలిపోయిన హక్కుల మొత్తాన్ని వ్యతిరేకించండి. మనువాద మతోన్మాద బీజేపీ విధానాన్ని వ్యతిరేకించండి. మనువాద మతోన్మాద బీజేపీ విధానాన్ని కాపాడుకుంటాం. హక్కులను చట్టాలను కాపాడుకుంటాం. రాజ్యాంగంలో ఉన్న హక్కులు చట్టాలను కాపాడండి. భారత రాజ్యాంగాన్ని కాపాడండి. భారత రాజ్యాంగాన్ని. అందరికీ ఉద్యమ నమస్సులు. అప్పుడు